ఆంధ్రప్రదేశ్ ఎన్నికలను ఉద్దేశించి ప్రముఖ నటుడు నరేష్ సంచలనమైనటువంటి ట్వీట్ చేశారు. ఈసారి అధికార మార్పిడి జరిగే లోపు రక్తపాతం మెండుగా జరగబోతోంది అనేది నా నమ్మకం అంటూ కూడా ఆయన ఒక ట్వీట్ చేసినటువంటి నేపథ్యంలో ఈ ట్వీట్ ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇక ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం కృష్ణ గారు, వీక్షకులు కూడా. సార్, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఉద్దేశించి నటులు నరేష్ గారు సంచలనమైనటువంటి ట్వీట్ చేశారు. ఈసారి ఆంధ్రప్రదేశ్లో అధికార మార్పిడి జరిగేలోపు రక్తపాతం కూడా జరిగే అవకాశం ఉందనేది నా నమ్మకం అంటూ కూడా ఆయన ట్వీట్ చేయడం జరిగింది. ఏంటి సార్ ఆయన ట్వీట్ వెనక కారణం ఏమై ఉండొచ్చు? ఎందుకు ఆయన అటువంటి ట్వీట్ చేశారు అంటే ఏం చెప్తారు సార్? ఒక్క నరేష్ గారు కాదండి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న 5 కోట్ల మంది ప్రజలు కూడా అదే నమ్మకంతో ఉన్నారు, అలాంటి భయంతో కూడా ఉన్నారు. తర్వాత ప్రతిపక్ష నాయకులు, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, ఒక్క అధికార పక్షం నాయకులు తప్ప మిగిలిన వాళ్ళందరికీ భయంగానే బతుకుతున్నారు. ఏ రోజు ఏమవుతుందో తెలియట్లేదు. ఎన్ని రాజకీయ హత్యలు జరుగుతాయో, ఎలాంటి కారణాలతో జరుగుతాయో, ఎంత దారుణంగా జరుగుతాయో కూడా ఎవరు అంచనా వేయలేకపోతున్నారు. అందుకు మచ్చుతునకే ఇవాళ 6 IPS ఆఫీసర్ల మీద కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసిందంటేనే వితిన్ అవర్స్లో వాళ్ళు మధ్యాహ్నం నోటు విడుదల చేశారు వీళ్ళ మీద చర్యలకి. సాయంత్రం 5 లోపల మీ అధికారాలని కింద అధికారికి అప్పచెప్పి పక్కకి వైదొలిగిపోమన్నారు. తర్వాత మళ్ళీ ఎన్నికలు అయ్యేరాక కూడా వీళ్ళకి ఏ విధమైనటువంటి బాధ్యతలు అప్పచెప్పొద్దని చెప్పారు. తర్వాత వీళ్ళు గత కొద్ది రోజులుగా అంటే ప్రధానమంత్రి ప్రజాగళం ఆ సమయంలో జరిగినటువంటి వైఫల్యాలు, రాజకీయ హత్యలు దారుణంగా జరగడంతో వెంటనే వీళ్ళ మీద విచారణ జరిపి నివేదిక పంపమని రాష్ట్ర ఎన్నికల అధికారికి ఆదేశించారు. ఆయన పిలిపించి మాట్లాడాడు, నివేదిక పంపారు, వెంటనే చర్యలు తీసుకున్నారు. ఏమనుకున్నారంటే ప్రజలు కూడా ఏదో అడిగారే తప్ప ఇంత చర్య తీసుకుంటారని ఎవరు ఊహించలా. IPS అధికారులు కూడా తక్కువ అంచనా వేశారు, IAS అధికారులు కూడా తక్కువ అంచనా వేశారు. వచ్చి హోటల్లో రెండోసారి వచ్చి హెచ్చరించినప్పుడు కూడా వీళ్ళకి ఆనలా. ఇప్పుడు 3 జిల్లా కలెక్టర్ల మీద వేటు పడిందంటే చిన్న మాట కాదండి. ఇప్పుడు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి కూడా ఆయన టైంలో కూడా ఇలాంటి అక్రమాలు, ఎన్నికల అక్రమాలు కాదు, అవినీతికి సంబంధించిన అంశాలు అక్రమాల్లో ఇప్పుడు చీఫ్ సెక్రటరీగా పనిచేసిన శ్రీదేవి గారు కూడా జైలు పాలు అయ్యారు, అనేక మంది అయ్యారు. BP ఆచార్య లాంటి సీనియర్ అధికారులు. అప్పుడు కూడా ఆమెకి మళ్ళీ రెండోసారి కూడా ఇక్కడ వచ్చి మళ్ళీ అవే పనులు చేసిన. మళ్ళీ రేపు ఈ ప్రభుత్వం పడిపోయిన తర్వాత కూడా రేపు ఏమన్నా చర్యలు తీసుకుంటే మళ్ళీ శ్రీలక్ష్మి గారికి అలాంటి ప్రమాదం. శ్రీలక్ష్మి గారికి వదిలేయండి, ఇప్పుడు ఎన్నికల నిర్వహణలో వీళ్ళు ఇంత ఘోరమైన పరిస్థితిలో ఒకే రోజు 9 మంది అఖిల భారత సర్వీస్ ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్ లాంటి చిన్న రాష్ట్రంలో సస్పెన్షన్ గురయ్యారంటే వీళ్ళు ప్రభుత్వానికి అడుగులకు మడుగులొత్తుతూ వాళ్ళు చేయమన్న అక్రమాలు, అన్యాయాలు, తర్వాత వాళ్ళు హత్యలు చేస్తుంటే కళ్ళు మూసు కూర్చుంటామని ఒప్పుకుని ఇవాళ వీళ్ళు బాధల్లోకి పడ్డారు. కాబట్టి ఇంత జరుగుతున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరు ధైర్యంగా లేరు. కానీ ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘం ఇంత నిర్దిష్టమైన ఆదేశాలు, ఇంత కఠినమైన చర్యలు తీసుకోబట్టి వాళ్ళ నమ్మకం కుదురుతుంది. ఈ ఎన్నికల్ని వీళ్ళు అధికార పక్షం రక్తపాతంతో చేయాలని చూస్తున్నా కూడా కేంద్రం కనుక 3వ కన్ను తెరిచిందంటే వీళ్ళు భస్మం అయిపోతారు. పోలింగ్ బూతుల దగ్గర రక్తపాతం వీళ్ళు చేయలేరు. మనం ప్రశాంతంగా స్వేచ్ఛగా వెళ్ళి మనం కోరుకున్న అభ్యర్థికి ఓటేసి రావచ్చు. ఆయన కూడా ఏమన్నాడు, అధికార మార్పిడి జరగబోయే ముందు అన్నాడు. సార్ ఇంకోటి, ఇక్కడ అసలు ఆంధ్రప్రదేశ్లో అధికార మార్పిడి జరగబోతుందని నరేష్ గారు భావించారా? అందుకే ఇటువంటి కమెంట్స్ చేశారా అంటే ఏం చెప్తారు? నరేష్ గారు కూడా తెలుగువాడే కదండి, విజ్ఞత ఉన్నాడే కదా. ఒక సాధారణ పౌరుడు కూడా ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం కొనసాగితే మన మనుగడ లేదు, ఆర్థికంగా లేదు, బిడ్డలకి ప్రయోజనం, బిడ్డలకి ఉపాధి దొరకదు, మన జీవితం దుర్భరం అవుతుంది, మన జీవితాలకు భద్రత లేదు. ఇలాంటి ప్రభుత్వాన్ని వాళ్ళ సొంత కుటుంబ సభ్యుల్నే వాళ్ళు చంపేసి వచ్చిన వాళ్ళు మన ఎందుకు చూస్తారు? ఆ భావన మామూలు ఒక సాధారణ పౌరుడికే వచ్చినప్పుడు నరేష్ లాంటి హైదరాబాద్లో ఉండి అన్ని వేల కోట్లకి అధిపతి అయ్యి విజయ నిర్మల లాంటి ఒక మహిళా దర్శకురాలు, ప్రపంచ ఖ్యాతి పొందిన దర్శకురాలు కొడుకు, ఆయనకి అంత తెలియకుండా ఎట్లా ఉంటాయండి? రోజు తెల్లారు లేస్తే మీడియాలో అన్ని జరుగుతున్నాయి, అన్ని వస్తున్నాయి కదా. ఇన్ని హత్యలు జరుగుతుంటే ఎస్పీలుగా ఉండి ధన్మని వెళ్ళిపోవాలండి, జరిగిన ప్రదేశానికి వెళ్ళి మార్చింగ్ చేయించాలి,
ఎవడైతే హత్యలు చేస్తున్నాడో ఇలాంటి రాజకీయ హత్యలు పార్టీ ఎవడన్నా కానీ తీసుకొచ్చి జైల్లో పారేయాలి, కోర్టు ప్రొసీడింగ్స్ మొదలెట్టించాలి. అది లేకపోబట్టే కదా ఎవరిని చంపినా మనం అధికారంలో ఉన్నాం కాబట్టి చెల్లిపోద్దని సుధాకర్ గారిని పోలీసులు ఎంత వేధించి అంటాడు చంపారండి. పోలీసులు చేయటం ఏంటి ఇలాంటి పనులు? ఆయన గవర్నమెంట్ ఉద్యోగి కాదా? అంటే ప్రతి సాధారణ పౌరుడికి ఉన్న భావనే నరేష్ గారికి ఉంది. వాళ్ళు కూడా కోరుకుంటున్నారు, వాళ్ళేగా నిర్ణయించాల్సింది, ఓటు వేయాల్సింది సామాన్య ప్రజలు. వాళ్ళు ఇట్లాంటి ప్రజా వ్యతిరేకమైన కార్యక్రమాలు చేస్తున్న ప్రభుత్వానికి ఎందుకు ఓటేస్తారని? వాళ్ళ బిడ్డలను వాళ్ళు చంపుకుంటారా? వాళ్ళ బిడ్డలకు ఉద్యోగం భవిష్యత్తు లేకుండా వాళ్ళు చేసుకుంటారా? రాష్ట్ర భవిష్యత్తు లేకుండా చేసుకుంటారా? భవిష్యత్తు లేని రాష్ట్రంలో వాళ్ళు ఎలా బతుకుతారు? జీవనోపాధి చాలా మంది ఈ ప్రభుత్వం కనుక వస్తే మేము రాష్ట్రం విడిచిపోవాల్సిందేనే. జీవనోపాధి కోసం ఎంతమంది వెళ్తారా? రోడ్డు ప్రమాదాల్లో చనిపోలేదు. ఇవాళ బెంగళూరు, హైదరాబాద్, చెన్నైలో తెలుగు వాళ్ళు ఎంతమంది చిన్న చిన్న పనులు చేసుకుని బతకట్లేదు పొట్ట నింపుకోవడానికి? ఏ ఉపాధి లేకే కదా. గతంలో హాయిగా అక్కడ బతికారు వాళ్ళు, కానీ ఇవాళ అక్కడ ఏ ఉపాధి లేదు. వెళ్ళిపోవాల్సిందే. పుట్టిన ప్రతి బిడ్డ ఆంధ్రప్రదేశ్ నుంచి బయటకు వెళ్తే బతుకుతాడు, అక్కడ ఉన్నాడో వాడు అయిపోయినట్టే. ఊళ్ళల్లో ఇసుక రాక పనులు దొరక్క లేడీస్ ఎంతమంది వాళ్ళ సోషల్ మీడియాలో వచ్చి చెబుతున్నారండి, ఇసుక దొరక్క మా భర్త ఇంట్లో పడుకుంటున్నాడు, ఏమీ పని లేదు, కుటుంబం సాగట్లేదని చెప్పి కన్నీళ్ళు పెట్టుకోవట్లేదా? అలాంటప్పుడు ప్రతి సాధారణ ఓటర్ కూడా ఈ మార్పు కోరుకుంటున్నాడు వాళ్ళ భవిష్యత్తు కోసం. ఇప్పుడు ఎవడో భవిష్యత్తు కోసం వాళ్ళు ఈయన పెట్టరు కదండి జగన్మోహన్ రెడ్డిని. ఇప్పుడు ఒకసారి అడిగారు, ఇచ్చారు, తప్పు పడ్డారని తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులు కూడా చెబుతున్నారుగా, గతంలో ఇతను ఇట్లా ప్రవర్తించలేదు, ఒక అపరిచిత వ్యక్తి ఈయనలో ఉన్నాడని మాకు తెలియకే మేము కూడా మిమ్మల్ని వచ్చి అర్థించి ఎన్నుకోమని చెప్పామని వాళ్ళ విజయం గారు చెప్పింది. హైదరాబాద్ లో విలేకరులు అడిగితే ఎందుకు అయ్యా జగన్ పాలన గురించి ఇక్కడ ఉంది అంటే అది ఒక ఏదో ప్రభుత్వం అనే కదా. ఇప్పుడు ఇవాళ కూడా మొన్న ఆయన కోరిక మేరకు వచ్చి అక్కడ ఊరికే కనపడి వెళ్ళిపోతాను తప్ప నేను ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాను కూడా చెప్పిందని కూడా బయటకు వచ్చింది. కేవలం అక్కడికి వచ్చి అది సార్లు నాకు అది కనిపిస్తే నేను జనమందరికి ఆ ఫోటోలు వీడియోలు చూపించుకుని నేను మా అమ్మ నా తరపున ఉంది, నన్ను ఆశీర్వదించిందని చెప్పుకుంటానని. ఆయనకి పరపతి లేదని ఆయనకు తెలుసు. తల్లి పరపతిని ఇంకోసారన్నా ఉపయోగిద్దాం, అట్లాగే చిన్న శవాన్ని మళ్ళీ రెండోసారి సానుభూతి కోసం ఉపయోగిద్దాం. అందుకే మొన్న వెళ్ళింది ఆయన శవం యొక్క సమాధిని తవ్వటానికే కదా. ఆ బోకిలు పెట్టుకుని తిరుగుతున్నాడు, మా చిన్న ఎముకలన్నీ అందరికి చూపిస్తున్నాడు, మళ్ళీ కూడా మళ్ళీ నన్ను ఎన్నుకోండి అని. ఓ పక్కనేమో చెల్లి నా తండ్రిని చంపిన వాళ్ళే వీళ్ళని ఎన్నుకోవద్దని ఆమె మొత్తుకుంటుంది. ఈయనేమో చేసిన పని చేయటం లేదు, మా చిన్నాన్నని చంపేశారు, అది ఆయన బాధ. తర్వాత నా చెల్లెళ్ళు నాకు కాకుండా చేశారు, మా కుటుంబాన్ని చీల్చారు. కుటుంబాన్ని చీల్చింది నువ్వేనని షర్మిల చెబుతుంది. కావాలంటే మా అమ్మే సాక్ష్యం అంది. విజయం గారు కూడా నోరు తెరిచి చెప్పలా ఇతను కాదు అని. అంటే అవుననే కదా. అట్లా రాష్ట్రంలో ఆయన కాదు, ఎవరో నరేషే కాదు, ఆంధ్రప్రదేశ్లో మీరు ఏ మూల ఎవరికి వెళ్ళి అడిగినా ఎవరో కొంతమంది ఆయన పార్టీ తరఫున కరుడు కట్టిన వ్యక్తులు తప్ప సాధారణ ఓటర్ ఎవడో కూడా ఈయన పరిపాలన కానీ, ఈయన వైఖరిని కానీ, ఈయన అవలంబిస్తున్న విధానాలను కానీ, ప్రత్యర్థుల మీద దాడులు చేసి సంపమని చేస్తున్న ప్రోత్సాహాన్ని కానీ, తర్వాత పోలీసులు మేనేజ్ చేసి మీరు కేసులు కట్టొద్దని చేస్తున్న, తర్వాత ఈ వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేసి తన స్వార్థం కోసం ఐఏఎస్ ఆఫీసర్లను ఆయన పాదాల కింద పెట్టుకునే తీరును కానీ ఎవరు కూడా హర్షించలేదండి. ఇప్పుడు డీజీపీ కూడా ఏం మాట్లాడలేని పరిస్థితి. ఇంతమంది పోలీస్ అధికారుల మీద తీసుకున్నప్పుడు డీజీపీ బాధ్యుడు కాకుండా ఎలా పోతాడు? 6 మంది ఐజీని కూడా ఒక ఆయన్ని తీస్తారు కదా గుంటూరులో. మరి ఈ వ్యవస్థను నడపలేకపోయినా మెయిన్ ఇప్పుడు ఏదైనా ప్రమాదం జరిగితే విమాన పైలట్ కెప్టెన్ కూడా బాధ్యుడే కదండి. మరి ఆయన కూడా చర్య తీసుకోవాలి కదా ఆయన మీద కూడా. మరి తర్వాత కాలంలో ఇవన్నీ కూడా బయటకు వస్తాయి, ఎవరెవరు ఎంత ఫెయిల్యూర్ అయ్యారు, ఎట్లా అయ్యారు, ఇవన్నీ కూడా. కాబట్టి నరేష్ గారి అంచనా కరెక్టే.